ఏపీ ఎన్నికల్లో చెలరేగిన అల్లర్లపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిఈసి తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో మరో 15 రోజుల పాటు కేంద్ర బలగాలను కొనసాగించాలని ఈసీ ఆదేశాలను ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఇక ఇదే క్రమంలో రాష్ట్రంలో పలు ఐఏఎస్లను ఐపీఎస్లను సస్పెన్షన్ బదిలీల వేటు వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా భారత్ నంబర్ 1 టీవీ చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు మరింత సమాచారం అందిస్తారు. నాయుడు, మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో పలువురు అధికారుల్ని బదిలీ చేసినట్టు తెలుస్తుంది. పల్నాడులో పల్నాడు జిల్లా కలెక్టర్ ను బదిలీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డిఎస్పీ ఎస్పీలపై వేటు వేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా స్పందించడంపై దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో నివురు కప్పిన నిప్పులా మారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. 13 తారీఖు జరిగినటువంటి హింస ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు 3 జిల్లాలకు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే అటు పల్నాడు ప్రాంతమే కాకుండా కూడా అటు అనంతపురం, తిరుపతిలో జరిగినటువంటి హింస కూడా ఇప్పటికీ అటు కేంద్ర ఎన్నికల సంఘంకి అటు రాష్ట్ర పోలీస్ యంత్రానికి ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మాచర్లలో ఆ ఎన్నికల సమయం రోజు తీవ్ర స్థాయిలో ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు వైసీపీకి సంబంధించినటువంటి పిల్లల్ని రామకృష్ణారెడ్డి, అదేవిధంగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సాక్షాత్తు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ హింసలకు ఆగనటువంటి పరిస్థితి కనపడింది. అయితే అటు నరసరావుపేటకు సంబంధించి పూర్తి స్థాయిలో గోపిరెడ్డి వర్గీయులు, చదలవాడ అరవింద్ బాబు టీడీపీ కూటమి అభ్యర్థి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు రోడ్డులో ఏదైతే మున్సిపల్ స్కూల్లో పోలింగ్ బూత్ దగ్గరికి జనరల్ విజిట్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా గోపిరెడ్డి వర్గీయులు అటు వారి కార్యకర్తల పైన అటు అరవింద్ బాబు పైన కూడా పూర్తిగా హింసకి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో స్పష్టం చూసుకోవచ్చు. అరవింద్ బాబు అక్కడి నుంచి వెళ్తున్నటువంటి సమయంలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గోపిరెడ్డి వర్గీయులు పూర్తి స్థాయిలో అటు టీడీపీ కార్యకర్తల పైన అరవింద్ బాబు పైన తీవ్ర స్థాయిలో దాడి చేశారు. 5 కారులను కూడా తీవ్రంగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో ఒక లాయర్ చిన్నపరెడ్డికి కూడా చెయ్యి విరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థ అక్కడ డిఎస్పీ వర్మ అక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని హింసని అరికట్టడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక పూర్తి స్థాయిలో గోపిరెడ్డి ఇంటి పైన టీడీపీ వర్గీయులు రాళ్ళు వినటువంటి నేపథ్యంలో ఒక్కసారి కూడా మరి అటు నరసరావుపేట, పల్నాడు రోడ్డు, మల్లం సెంటర్ కూడా రణరంగంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. గోపిరెడ్డి వర్గీయులు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకొని ఒక నినాదాలు చేస్తూ కూడా మరి ఒక రణరంగంగా మారినటువంటి పరిస్థితి. పోలీసులు ఒక టైంలో చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఆ రబ్బర్ బాంబులు కూడా ప్రయోగించి దాన్ని కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం పూర్తిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం సాక్షాత్తు డీజీపీ అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఎస్ జవహర్ రెడ్డిని కూడా అక్కడికి కేంద్ర ఎన్నికల సంఘం దానిపైన పూర్తి నివేదిక ఢిల్లీ వచ్చి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ మేరకు వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన సీరియస్ యాక్షన్ అయితే కేంద్రం ఇప్పటికే తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు అనంతపురం డిఎస్పీని సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటు నరసరావుపేట పల్నాడుకు సంబంధించినటువంటి ఎస్పీ బిందు మాధవ్ను కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అటు జిల్లా కలెక్టర్ లోతెట్టి శివశంకర్ పైన కూడా బదిలీ వేటు వేస్తూ కూడా శాఖాపరమైన చర్యలకైతే ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు తిరుపతి ఎస్పీ పైన కూడా అటు బదిలీ వేటు వేస్తూ కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎస్పీలు పూర్తి స్థాయిలో 2 ఎస్పీలు అలసత్వం వహించినటువంటి డ్యూటీలు అలసత్వం వహించినటువంటి నేతల వారి పైన కూడా పూర్తిగా కూడా మరి వేటు వేస్తూ కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు ఎప్పుడు ఏం జరుగుతుందని ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి
పరిస్థితి కనపడుతుంది. మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా ప్రధానంగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి అధికారుల పైన వేటు వేసింది. అటు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, అదేవిధంగా ఎస్పీ బిందు మాధవ్ పైన చర్యలు తీసుకుంది. ఇప్పటికే తిరుపతి ఎస్పీ మణికంఠ పైన కూడా బదిలీ వేటు వేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అటు డిఎస్పీలు 5 పైన కూడా, అటు సిఐలు 5 పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భాస్కర్ రెడ్డి గురిజాల డిఎస్పీ పైన చర్యలు తీసుకుంది. అటు పుల్లరాజు పైన కూడా ఎస్ఐ, అటు కారంపూడికి సంబంధించినటువంటి రామంజనీయుల పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ, అటు సాగర్కి సంబంధించినటువంటి ఎస్ఐ పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఎస్బి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిఐ ప్రభాకర్, అదేవిధంగా బాల నాగిరెడ్డి పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎస్ఐ మానుకొండ ఎస్ఐ పైన కూడా పూర్తిగా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 మంది అధికారుల పైన వేటు వేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నర్సరావుపేట డిఎస్పీ పైన మరి ఏదైతే ఈ గొడవలు జరుగుతున్నటువంటి సమయంలో ఆయన పూర్తిగా కూడా అరికట్టడంలో కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వర్మ పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పల్నాడులో జరుగుతున్నటువంటి ఘటనల పైన ఆరా తీసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా కూడా ఎవరైతే అలసత్వం వహించారో అధికారుల పైన వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీస్ శాఖకి పూర్తిగా సీరియస్గా దృష్టి సారించాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జూన్ 4న ఫలితాలు రానున్నటువంటి నేపథ్యంలో జూన్ 19 వరకు కూడా కేంద్ర బలగాలని ఆంధ్రప్రదేశ్లో ఉంచాలని కూడా మొత్తం 20 కంపెనీలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉంచాలని, ఎక్కడ కూడా మరి లాండ్ ఆర్డర్ ఇబ్బందులు కలగకుండా, అటు సామాన్య ప్రజలకు ఇబ్బందులు జరగకుండా కూడా చూడాలంటూ కూడా అటు రాష్ట్ర యంత్రాంగానికి పోలీస్ డీజీపీకి కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా 144 సెక్షన్ అమలు అవుతుంది. అటు అనంతపురం తిరుపతికి సంబంధించి కూడా 144 సెక్షన్ అమలు అవుతుంది. అటు పల్నాడు ప్రాంతానికి సంబంధించి 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే అటు అధికార పార్టీ కానీ, అటు విపక్షాలకు సంబంధించినటువంటి టీడీపీ కూటమి అభ్యర్థులు కానీ, అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అవసరం చేసి వారిని కూడా మరి ఇతర ఊర్లకు కూడా పంపించేసి లాండ్ ఆర్డర్ను వారి వైపు తెచ్చుకునే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు మాచర్లకు సంబంధించినట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అవసరం చేశారు. అదేవిధంగా జూలకంటి బ్రహ్మానందరెడ్డిని కూడా అవసరం చేశారు. ఇటు నర్సరావుపేటకు సంబంధించి చదలవాడ అరవింద్ బాబుని అవసరం చేశారు. అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా అవసరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు గురిజాలకు సంబంధించి ఏదైతే మరి కాసు మహేష్, అదేవిధంగా ఎరపతినేని శ్రీనివాసరావును కూడా అవసరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అటు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలకి వెళ్ళరాదు అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు విపక్షాలు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలకి ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు అంటూ కూడా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు, అటు అనంతపురం, తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ హింస ఏదైతే రాజకీయ ఘర్షణ వాతావరణం మరో 2 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే అనేక వ్యాపార రంగాలు 144 సెక్షన్ వలన ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మరి ఎప్పుడు చెక్ పడేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ రేపు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం మరి జూన్ 19 వరకు కూడా మరి పొడిగించాలి, ఖచ్చితంగా కేంద్ర బలగాలని ఇక్కడే ఉంచాలంటూ కూడా మరి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు ప్రజలకు ఒక భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి, ఏ క్షణం ఏం జరుగుతుందని ఒక ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు. మరి రానున్నటువంటి రోజుల్లో ఈ హింస ఎంత మేరకు ఆగిపోతుంది, రానున్నటువంటి రోజుల్లో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇప్పటికే అనేక ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు, కేసులు నమోదు చేసి మరి అదుపులో తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు దీనికి చెక్ పడేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తుందో మరి రానున్నటువంటి రోజుల్లో 2-3 రోజుల్లో దీనికి చెక్ పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాటర్ చూడండి.